అతి ఆశ మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? మనకు ఉన్నది సరిపోకపోవడం వల్ల కాదు, ఇంకా ఇంకా కావాలనే ఆశ వల్లే మనిషి తన దగ్గర ఉన్నదాన్ని కూడా కోల్పోతాడు. ఒకరోజు ఒక వ్యాపారి చాణక్యుడి దగ్గరికి వచ్చాడు. ఆచార్య, నా దగ్గర సంపద ఉంది, కానీ ఇంకా ఎక్కువ సంపాదించాలి. ఎంత సంపాదించినా నాకు సరిపోవడం లేదు. చాణక్యుడు అతన్ని చూసి ఒక ప్రశ్న అడిగాడు. నీకు ఎంత కావాలి? వ్యాపారి వెంటనే అన్నాడు, ఇంకొంచెం సంపాదిస్తే చాలు. చాణక్యుడు చిరునవ్వు నవ్వాడు. నిన్న కూడా నువ్వు ఇదే అన్నావు కదా. వ్యాపారి మౌనంగా నిలబడ్డాడు. అప్పుడు చాణక్యుడు చెప్పాడు, ఆశకు ఒక హద్దు పెట్టుకోకపోతే అది సంపదను పెంచదు, నీ అసంతృప్తిని మాత్రమే పెంచుతుంది. ఒక మనిషి దగ్గర ఉన్నదాన్ని ఆస్వాదించకుండా ఎప్పుడూ లేని దానికోసం పరిగెత్తితే అతను సంపదను సంపాదిస్తున్నట్టు కనిపిస్తాడు, కానీ నిజానికి తన ప్రశాంతతను కోల్పోతుంటాడు. ఆ మాటలు విన్న వ్యాపారి తన జీవితాన్ని మొదటిసారి ఆలోచించాడు. తన దగ్గర ఉన్న కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు నుంచి సంపాదించడం ఆపలేదు, కానీ అతి ఆశను మాత్రం ఆపాడు. డబ్బు సంపాదించు, కానీ డబ్బు కోసం నీ జీవితాన్ని కోల్పోకు. అవసరానికి మించిన ఆశ మనిషి సంపదను కాదు, అతని ప్రశాంతతను దోచుకుంటుంది.